ఈ నెల 21వ తారీఖు నుంచి ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం నుంచి నేను క్రైస్తవుల ఐక్యతను తీసుకురావటానికి ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, బీసీ వీళ్ళందరినీ ఐక్యపరిచి మన పక్షాన లేనటువంటి అధికారులకు మనం ఎందుకు ఓటెయ్యాలి, క్రైస్తవుల్ని పట్టించుకొని రాజకీయ పార్టీలకు మనం ఎందుకు ఓట్లేసి గెలిపించాలి, మనమంతా ఏకమవుదాం, మనం ఒక పార్టీ పెట్టుకుందాం, మనము కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుదామని చెప్పటానికి, అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ప్రజల మధ్యలో దాదాపుగా 1 సంవత్సరం నడవబోతున్నాను నేను. 21వ తారీఖు నుంచి ఈ నెల 21 వరకు నేను ఖాళీగానే ఉంటాను. ఖచ్చితంగా అనంతపూర్కి వస్తాను. ఆ కొర్రకోడు గ్రామమో కొర్రకొండ గ్రామమో తెలియదు కరెక్ట్గా, ఆ గ్రామానికి కూడా నేను వస్తాను. ఆ దుండగులకి శిక్ష పడేంత వరకు, వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టే వరకు, వాళ్ళని రిమాండ్కి పంపించే వరకు మేము ఊరుకోము. అక్కడ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తాం. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడ అరాచకం, దీన్ని ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా, ఖండిస్తుందా అని కఠినంగా ప్రశ్నిస్తాం. మా హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, మత స్వేచ్ఛ హక్కుని ఖండించటానికి, ధిక్కరించటానికి, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఎవరు ఇచ్చారు వీళ్ళకి హక్కు? మా స్వేచ్ఛ అడ్డుకోవడానికి, మా బళ్ళు పగలగొట్టడానికి, మా గుళ్ళు పగలగొట్టడానికి, మా గ్రంథాలని తగలబెట్టడానికి ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? ఎవడిని చూసుకొని ఇంత ధైర్యం? ప్రశ్నించే వాళ్ళు లేరదా? ప్రశ్నించడానికి నేనే కాదు, నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్ర, తెలంగాణలో. వస్తా, ఖచ్చితంగా వస్తా. నేను మరలా చెప్తున్నా, అనంతపూర్లో ఆ గ్రామంలో కానీ, అనంతపూర్ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్లకి కాల్ చేయండి, వివరాలు చెప్పండి. ఇమ్మీడియట్గా నేను స్టార్ట్ అవుతా. నేను వస్తా, నిలబడతా. ఆ దుండగులకు శిక్ష పడే వరకు నిలబడతాను, పోరాడతాను. మరొకసారి 2 చేతులు జోడించి ప్రాధేయపడి, సార్ అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాం సార్, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాం సార్, కాస్త క్రైస్తవుల వైపు చూడండి సార్.